గత 2 రోజులుగా కొండగట్టులో జరుగుతున్న పరిణామాలపై ఒక మీడియా ఛానల్ దురుద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందని విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన అంజన్న ఆలయంపై వివాదాన్ని సృష్టించి అంజన్న ఆలయాన్ని కూల్చివేస్తామంటూ హెడ్డింగులు పెట్టి హిందువుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాల్యాల పోలీస్ స్టేషన్లో ఆ ఛానల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కొండగట్టుపై బ్రేక్ ప్రచారం చేసిన ఆర్టీవీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే దేవస్థాన కమిటీ నిజ నిర్ధారణ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రచారం నిజమా కాదన్నది చెప్పాలి. హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి దీంతో. ఎందుకంటే వాళ్ళు మీడియాలో ఏం చెప్పినారు, కొండగట్టు ఆంజనేయ ఆలయం కూర్చివేతని పెట్టినారు. షెడ్ కానీ, వేద భవనం కానీ, ఇంకొక 2-3 అవి అందులో ఫారెస్ట్ రేంజ్ లో వస్తాయి కాబట్టి కూల్చేస్తామని నోటీసులు ఇచ్చినామని చెప్పేసి ప్రచారం జరిగింది. అది నిజమా కాదన్నది దేవస్థానం ఈవో గారు నిర్ణయం చేసి దాన్ని పత్రికాముఖంగా కానీ బహిరంగంగా కానీ వచ్చి నిజ నిర్ధారణలు చేయాలి. మరియు ఫేక్ ప్రచారం చేసిన ఆర్టీవీ యాజమాన్యంపై కేసు పెట్టాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఆర్టీవీని నిషేధించాలి. ఇంకో విషయం ఏమిటంటే, ఇది జరిగింది అందరం చేసేది, ఇది ప్రచారం నిజమా కాదని చెప్పాలి. మనం గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యుల తరఫున నేను చెప్పేది ఒకటే, గిరి ప్రదక్షిణ అనేది అందరి కోసం, మన ఒక్కరి కోసం కాదు. అది మేబీ ఉండవచ్చు అందులో మన ఫారెస్ట్ భూములలో, కాకపోతే మేము ఫారెస్ట్ భూములను ఏం చేయట్లేదు, గాలి మేము ప్రదక్షిణ మాత్రమే చేస్తున్నాము. సో దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, దీని మీద పోరాడాలి, ఖచ్చితంగా దీన్ని నిజ నిర్ధారణ చేయాలని పత్రికాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ కోరుచున్నాను. ఛానల్ వారు వెంటనే హిందువులకు మరియు అదేవిధంగా కొండగట్టు అంజన్నకు క్షమాపణలు బహిర్గంగా చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళకి ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి లేకుండానే ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. ఆలయాన్ని కూల్చేయడం అలాంటిది ఏమీ లేదు, జస్ట్ మాకు నోటీసులు ఆగస్టులో వచ్చినాయి. కానీ అది నిన్న ఆర్టీవీ న్యూస్ వాళ్ళు మాత్రం అన్ని ఛానళ్లలో ఆలయాన్ని కూల్చేస్తాం అనే హెడ్డింగ్తో, కొండగట్టును కూల్చేస్తాం అనే హెడ్డింగ్తో శీర్షికన న్యూస్ని ప్రచారం చేయడం జరిగింది. ఆ శీర్షికకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆర్టీవీ ఛానల్ పైన, అదేవిధంగా ఆ ఆర్టీవీ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టీవీ రిపోర్టర్ పైన కూడా కేసు నమోదు చేసి మా హిందూ సంఘాలకు న్యాయం చేయాలని, అదేవిధంగా కొండగట్టు అంజన్నకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీవీ న్యూస్ ఛానల్ పైన ఈరోజు మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మేము 48 గంటలు వేచి చూస్తాం. ఆ 48 గంటల్లోగా ఆర్టీవీ న్యూస్ ఛానల్ వారు ఆర్టీవీ న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్ను డిలీట్ చేయడం, అదేవిధంగా బహిర్గంగా అందరికీ మా హిందువులకు క్షమాపణలు అందరికీ తెలియజేయాలి. లేని పక్షంలో హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొండగట్టులో మహాధర్నా చేసి ఆర్టీవీ ఛానల్ని మేము ఏ విధంగా అంటే ఆ విధంగా చేయగలుగుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొండగట్టులో 2 తెలుగు రాష్ట్రాలలో అతి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రమైన కొండగట్టులో గత వందల సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమవుతుంది? మరియు ఈ అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ఈ ఆర్టీవీ నిర్లక్ష్యమా? ఇక్కడ వీళ్ళు గుడినే కూల్చేస్తామని ఆర్టీవీ వాళ్ళు ఎలా ప్రకటిస్తారు? దానిపై చర్యలు తీసుకుంటూ ఆర్టీవీ వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలి. అంజన్న భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న టీవీ యాజమాన్యంపై కేసు చేయాలి. ఇన్ని రోజులు వస్తుంది, ఈ కొండగట్టుపై లేని సమస్య, ఈ భూముల సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఒకసారి అర్బన్ పార్క్ అని వస్తాడు, ఒకటి డిఎఫ్ఓ ఒకసారి వస్తాడు, ఇప్పుడు ఈ భూములు ఈ ఆలయాలు ఉన్న అన్ని మా అటవీ శాఖ అంటాడు. ఇన్ని రోజులు వస్తుంది లేని సమస్య ఇప్పుడే ఎందుకు కొండగట్టులో ఉత్పన్నమవుతుంది? హనుమాన్ భక్తుల మనోభావాలతో ఆడుకోవడము ఈ అధికారులకు ఇది సరైన పద్ధతి కాదు. అందరూ ఈ దేవుని విశ్వాసాలను నమ్మేవారిని హనుమాన్ భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. ఏమున్నా గవర్నమెంటే ప్రజలు, దేవుడు కనుక ఫారెస్ట్ భూములైనా ప్రజలయే, ప్రజల భూములైనా ప్రజలయే కనుక కొండగట్టు అంతా అంజన్నకే ఎందుది తప్ప ఎలాంటి డిపార్ట్మెంట్కు ఎందదు. రేపు కూల్చుదామన్న అధికారి వస్తే ఇక్కడ కాలర్ బట్టి గుంజడం జరుగుద్ది. జై శ్రీరామ్. యాజమాన్యం ఆ అధికారి తప్పుడు నిర్ణయం వల్ల ఏం చెప్పిండో తెలియదు, దాన్ని ఈ కూల్చేస్తామని ప్రకటించడం ఆర్టీవీ యాజమాన్యంపై
కేసు పెట్టి వాళ్ళను ఈ క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ అంజన్న భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన హనుమాన్ ఆలయంపై ఇంత దుష్ప్రచారం చేయడము ఆ టీవీ ఛానల్ కు తగదు. మరియు ఈ ఏ అధికారి అయితే ఇక్కడ కొండగట్లో మా అటవీ శాఖ భూములని వస్తున్నాడో ఆ అధికారికి కూడా కనువిప్పు కలగాలి. అంతకంటే ముందున్న ఎందరో అధికారులు ఉన్నారు, జిల్లా కలెక్టర్లు మారిర్రు, ప్రభుత్వాలు ఈ భూ సమస్య ఎందుకు వస్తుంది, ఆ అధికారి అత్యుత్సాహం వల్లనే వస్తుంది కనుక ఆ అధికారి వెంటనే తన వైఖరిని మార్చుకోవాలి. లేకపోతే కొండగట్టు అంజన్న భూములపై కన్నెత్తే మాత్రం సహించేది లేదు.